నరేంద్ర మోదీ గారు నిన్న గల్ఫ్ దేశాధినేతలతోటి అలాగే మిగతా పశ్చిమాసియా దేశాధినేతలతో కూడా మాట్లాడారు. నిన్న మొన్న కలిపి 8 దేశాధినేతలతో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్తో పాటు మిగతా దేశాధినేతలతో మాట్లాడారు. నిన్న ఒమను, ఖతారు, కువైట్ దేశాధినేతలతో మాట్లాడారు. ఆ దేశాలతో ఉన్నటువంటి భారతీయులు అలాగే వాళ్ళ సురక్షితం గురించి, వాళ్ళ యొక్క భద్రత గురించి కూడా మాట్లాడారు. అలాగే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా ఖండించారు. ప్రపంచం శాంతి వైపు పయనించాలి అన్న విధంగా వాళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా ఒమన్ అధినేత సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖాలిద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబా, అలాగే ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీలతో మాట్లాడారు. ఆయా దేశాధినేతలతో మాట్లాడి అలాగే ఈ రోజు కూడా మరికొంతమంది దేశాధినేతలతో మాట్లాడబోతున్నారు. అంటే ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి జియో పాలిటిక్స్ ప్రకారం అందరి దేశాధినేతలతో మాట్లాడాలి. దాడి చేసిన వాడితే, అలాగే దాడి చేయించుకున్న వాడితో, దెబ్బ తిన్న వాడితోటి మాట్లాడాలి, దెబ్బ కొట్టిన వాడితోటి మాట్లాడాలి. ఎందుకంటే ఇందులో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇది పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన దేశం ఏ విధంగా కూడా నష్టపోకూడదు. అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. వాళ్ళ భద్రత చాలా ముఖ్యం. పైగా ఇక్కడ ఏది ద్వంద్వ వైఖరి కాదు, స్ట్రైట్ వైఖరి. ఇక్కడ ఏది ప్రతిదానికి ద్వంద్వ వైఖరి అంటున్నారు. కానీ ఏ దేశం గురించి మన దేశం నష్టపోవాల్సిన అవసరం లేదు. అదే దౌత్య సంబంధాల్లో ఉన్నటువంటి ఒక మెలిక. మనం ప్రతిదానికి ఒకవైపే నిల్చోవాలి. ఎందుకు ఒకవైపే నిల్చోవాలి? ఎప్పుడు ఏ దేశంతో ఏ అవసరం పడుతుందో మనకే తెలియదు. పైగా మన 146 కోట్ల జనాభా, అన్ని విషయాల్లో కూడా మనము ముందు ఉండాలి. పైగా మనకి గల్ఫ్ దేశాలతో ఒక రకమైనటువంటి అవసరం పడుతుంది. అలాగే ఇజ్రాయెల్ లాంటి, రష్యా లాంటి దేశాలతో ఒక రకమైనటువంటి అవసరం పడుతుంది. అమెరికాతో ఇంకొక రకమైనటువంటి అవసరం పడుతుంది. అయితే మన మీదకి ఎవడైనా దాడి చేయడానికి వస్తే మాత్రం మనం వెనక్కి తగ్గకూడదు. ఆ విషయంలో, అన్ని విషయాల్లో కూడా స్పష్టంగానే భారత్ ఉంది.